తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు బెంగళూరులోని కోర్టు అధికారులు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు పత్రాలను భద్రపరిచారు. 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలతో పాటు ఇతరత్ర వాటిని తీసుకువెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు 6 ట్రంక్ పెట్లు తీసుకువచ్చారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు పత్రాలను ఇక్కడకు తీసుకువచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలితకు వారసులమని ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె దీపక్, జె దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ను అక్కడే ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు లెక్కించగా అవి నేడు కనీసం 4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది.